హాయ్ స్నేహితులారా, వెల్కమ్ టు గృహిణి థాట్స్. ఈ రోజైతే మన ఛానల్లో ఎంత టేస్టీగా ఉండే కొరమేను కర్రీని అయితే చూద్దాము. దీనినైతే ఇగురు అనేది వండుకుంటారనమాట. పులుసు అయితే బాగోదు, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని అయితే చూసేద్దాం. ఇంకా ఫుల్ ప్రాసెస్ అయితే చూసేద్దామండి. ముందైతే కొరమేనులు అయితే మనం ఇలా క్లీన్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ముక్కల కింద కట్ చేసుకుందాం. దీనిలో ఉన్న వేస్ట్ అంతా తీసేసి చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. అయితే ఇలా కట్ చేస్తున్నప్పుడు మాకైతే దీంట్లో చానా అనేది కనిపించింది అనమాట. అదే చేప గుడ్లండి. వాటినైతే సెపరేట్‌గా ఒక గిన్నెలోకి తీసుకొని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ చేపల్ని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాం. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. ఇలా అయితే టేస్ట్ అనేది బావుంటుంది. ఇంక వీటిని ఉప్పు వేసి 2, 3 సార్లు బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడైతే ఉల్లిపాయ, పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి. మేము తీసుకున్నయి కేజీన్నర చేపలు కాబట్టి మేము ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నాము. 6-8 పచ్చిమిర్చిని కూడా తీసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసి ఒకసారి మిక్స్ చేసి ఇలా ఫ్రై చేసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అయితే వేసుకున్నాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే చేప ముక్కలు వేసిన తర్వాత అయితే అవి విరిగిపోతాయి కాబట్టి ముందే వేసి ఒకసారి ఆయిల్‌లో ఇలా మిక్స్ చేసేసిన తర్వాత దీంట్లో మనం శుభ్రం చేసి పెట్టుకున్న కొరమీను ముక్కలనైతే దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇలాగ దీంట్లో యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి అయితే మిక్స్ చేసేసుకుందాం. ఇలాగా కొరమీను ముక్కలన్నింటిని దీంట్లో యాడ్ చేసిన తర్వాత ఆయిల్‌లో 2-3 నిమిషాలు కుదిపి బాగా ఫ్రై చేయాలి. గరిటెతో అయితే కదపకూడదు. అలా కదిపితే ఏ చేప అనేది కూడా విడిపోతుందనమాట చిన్న చిన్న ముక్కల కింద. అందుకని చెప్పి ఇలా కుదుపుకొని ఒకసారి పెట్టుకుంటే ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు అనేది బాగా మిక్స్ అవుతుంది మన చేప ముక్కలకి. తర్వాత చూసారు కదా! ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఎంత ఉప్పయితే తింటామో అంత ఉప్పు వేసుకొని, కొంచెం తక్కువ వేసుకొని తర్వాతది అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే మేము కారం అనేది తీసుకుంటున్నాం. మేము కొంచెం కారం ఎక్కువే తింటాం కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకుంటున్నాం. ఇలాగా కారం కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పైకి కిందకి ఇలా కుదిపితే ఆ కారము, ఉప్పు అనేది ఆ చేప ముక్కలకి బాగా పడుతుంది. ఇలా పెట్టిన తర్వాత దీంట్లో మనం ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్‌ని వేసుకోవాలి. లేదు అంటే చేప ముక్క మునగనంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఏ విధంగా అయినా కూడా వాటర్ అనేది ఇలా ఉండాలనమాట. ఇలా వాటర్ వేసిన తర్వాత అవి పైకి కిందకి కొంచెం మరుగుతున్నప్పుడు దీన్ని మూత పెట్టయితే ఉడికించాలి. ఈ టైంలో మనం ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని, కదుపుకొని ఇలాగా పైకి కిందకి కదులుతున్నప్పుడు మూత పెట్టేసి ఉడికించాలి. ఈ మూత పెట్టి ఉడికేలోపు దీంట్లోకైతే మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇదొక మసాలా పేస్ట్ కింద ప్రిపేర్ చేసుకోవాలి. దీంట్లోకైతే 8-9 లవంగాలు, 1 టేబుల్ స్పూనున్నర గసగసాలు, 4 యాలకులు, చిన్న దాల్చిన చెక్కను కూడా వేసి మొత్తం పేస్ట్ కింద చేసుకొని దీంట్లోంచి వాటర్ ఒక 70% ఎగిరిపోయినియి అని అనుకున్నప్పుడు మసాలా పేస్ట్‌నైతే యాడ్ చేసేయాలి. ఇలా యాడ్ చేసి ఒకసారి మొత్తం కుదుపుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టి దీంట్లోంచి వాటర్ అంతా ఎగిరి ఆయిల్ సెపరేట్ అవుతుంది అని అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఇప్పుడు ఆయిల్ అనేది ఇలాగా కూర నుంచి సెపరేట్ అయిన టైంలో మనం కర్రీ అనేది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా తింటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇంకా చారుతో తింటే ఇంకా బావుంటుందనమాట. లాస్ట్‌లో ఫైనల్‌గా కొత్తిమీర అనేది వేసుకొని దించేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చింది అని అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ వంటల కోసం మన ఛానల్‌ని ఫాలో చేయండి. ఎన్నెన్నో వంటలైతే ఉన్నాయి. తప్పకుండా చూడండి. ఉంటాను. బాయ్.